ధర్మం సమపాలలోన విస్తరింపజేయాలని నవబ్రహ్మలను బ్రహ్మ సృష్టించబూనెనట. మహర్షుల జననం మహాద్భుతం అన్నట్టుగా బ్రహ్మ తేజస్సు నుండి భృగు జననం జరిగినట. పద్మశాలి పతాకం ఎగురుతుంది సోదరా, ప్రగతి భూన గొంతు కలిపి పద్మకీర్తి పాడరా. బ్రహ్మ మానస పుత్రుల భృగువు మొదటివాడురా, అందుకే మన మేధస్సులో ఆత్మజ్ఞానమిలిగేరా. ఋషులకు మహర్షి అయిన భృగు ఋషి ముత్తాతరా, ఋషి సంస్కృతి ఘన కీర్తికి మూలము మన కులమురా. దాత విధాతల మునులకు వారసులం మనమురా, పద్మతంతులను కూర్చిన పద్మజులం మనమురా, పద్మజులం మనమురా. పద్మశాలి పతాకం ఎగురుతుంది సోదరా, ప్రగతి భూన గొంతు కలిపి పద్మకీర్తి పాడరా. ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంతో ఉండాలని, మన యొక్క కోరికలు ఆలోచనలు అన్నీ కూడా సఫలీకృతం కావాలని ఆ యొక్క మార్గనిర్దేశం ప్రార్థిస్తూ, అందరికీ కూడా అఖిల పద్మశాలి సమాజం భివండి తరఫున మన పెద్దలకు అదేవిధంగా సమాజ బాంధవులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. చైత్రమాసపు ఆగమన శుభకరమా, శ్రీ పరాభవ నామ వత్సరమా, తెలుగులో ఇళ్ళలోని తేజోమయ పర్వమా, రెమ్మరెమ్మలో పూసిన వేప పూతమా, కొమ్మ కొమ్మలో కాసిన మామిడి ఫలమా, కోయిలమ్మ పాటల పరవశమా, పులుపు కారలవన చెట్లుల జీవన సారమా, బంధుమిత్రుల సంగడిలో పిండి వంటల రుచులోత్సవమా, సుమధుర సుస్వరాల ఆటపాటల ఆనంద కేలిమా, అనురాగ ఆప్యాయతల అనుబంధ సమ్మేళనమా, ఆదాయ వ్యయముల శుభ అశుభ వార్షిక ప్రణాళికల వేద పండితుల పంచాంగ శ్రవణమా, శ్రీ పరాభవ నామ సంవత్సరమా, సర్వే జన సుఖినో భవంతు అని దీవించు ఉగాది పర్వమా, స్వాగతం సుస్వాగతం శ్రీ పరాభవ నామ వత్సరమునకు స్వాగతం సుస్వాగతం. శుభాకాంక్షలు. అదేవిధంగా మన పెద్ద మనుషుల సత్కారం చేస్తాము. ప్రప్రథంగా నేను న్యాయదాన కమిటీ చైర్మన్ గారికి అఖిల పద్మశాలి సమాజం యొక్క అధ్యక్షుని సత్కారం టోపీ తువ్వాల మరియు పూలదండ వేసి అతను సత్కారం చేయాలని కోరుతున్నాను. ఆ తర్వాత కార్యాధ్యక్ష శ్రీ కొంక మల్లేశం గారికి కూడా సార్ ఇట్లా చూడండి ఇట్లా ఇటు ఎడు జరగండి. మన న్యాయదాన కమిటీ ఇటు చూడండి. ఓకే ఓకే చూడండి.
న్యాయదాన కమిటీ సభ్యులు ఎవరు ఉన్నారో దగ్గర తెలంగాణ గమనించాలని ఉపాధ్యక్షులు వాళ్ళు రావాలి. సార్ ఇటు చూడండి. విళంబినామా సంవత్సరం విజయ పరంపర ప్రారంభం 6 రుచులతో అయిను ఆరంభం. ఓ మనసుకు తెచ్చెను తరగని సంతోషం. చైత్రమాస శుక్లాపక్షం ఉత్తర భాద్రా నక్షత్రం ఉగాది తెచ్చెను గుండెకు ఆనందం. ఓ ఆయని గురుతులు అయ్యను మన సొంతం. వేపల చిరుపూత మామిడి తొలికాత పులుపుల పులకింత పచ్చడిలో మమత. తీపి కారము పులుపు చేదులు ఉప్పు వగరులాగా ఈ జీవితం కష్ట సుఖముతో సాగేటి నావా. అదే అదేగా ఉగాది మనకు బోధించే మంత్రం. ఇదేగా మనిషి మనుగడకు ఆది అంత సూత్రం. విళంబినామా సంవత్సరం విజయ పరంపర ప్రారంభం 6 రుచులతో అయిను ఆరంభం. ఓ మనసుకు తెచ్చెను తరగని సంతోషం. పంచాంగ శ్రవణం భవిష్యత్తుకు ద్వారం. కష్టాలకు కన్నీళ్లకు చూపును సన్మార్గం. వాసంతం తెచ్చే కోకిలమ్మల రాగం. పచ్చని శోభతో ముత్తైదువులా చేసే ఫలసాయం. అభ్యంగన స్నానంతో లలితమ్మను కొలిచేము. అంచు బట్టలను కట్టేము ఈ రోజే. దైవ సన్నిధికి పిల్ల పాపలతో నిష్టగా చేరెదము. ధ్వజారోహణము భక్తి భావముతో శంకర చేసెదము. ఏకమేవ అద్వితీయం బ్రహ్మని పూజలు చేసెదము. జీవితంలో నవరసాలు సమముగా స్వీకరించెదము. విళంబినామా సంవత్సరం విజయ పరంపర ప్రారంభం 6 రుచులతో అయిను ఆరంభం. ఓ మనసుకు తెచ్చెను తరగని సంతోషం. ఊ అంటే నక్షత్రం, గా అంటే ఒక గమనం. ఊగాని అనగా ఆ నక్షత్రపు గమనం. ఊగాది అనగా నక్షత్ర గమనాన్ని లెక్క కట్టడం ప్రారంభించిన రోజు అని అర్థం. తెలుగు జాతికిది శ్రీకారం. ఇదే కొత్త మన సంవత్సరం. ఉగాది సృష్టికి ఆరంభం ఈనాడే. ఓ ఓ, ఓ, ఓ. మొదటి పండగే తెలుగు నాట వాసంతవన్న తెచ్చే. పాల్కూరికి పద్య సింధుపై ప్రతి గుండెను తడిపే. నాలుక పసిరుచి మొక్కల మీద పచ్చడి చిందేసే. మనిషికి మట్టికి ఉన్న బంధమును ఉగాది వివరించే. విళంబినామా సంవత్సరం విజయ పరంపర ప్రారంభం 6 రుచులతో అయిను ఆరంభం. ఓ మనసుకు తెచ్చెను తరగని సంతోషం. చైత్రమాస శుక్లాపక్షం ఉత్తర భాద్రా నక్షత్రం ఉగాది
ఇంటింట సందడే సంతోషం నింపేలే మామిడి ఆకుల తోరణాలు పువ్వుల అలంకారమే మన ఇంటికి కొత్త కలని తెచ్చేలే ఉగాది ఉగాది శుభాకాంక్షలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదా ఉగాది ఉగాది శుభాకాంక్షలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదా వసంత ఋతువుతో కోయిల పాటలే వేప పూతతో మామిడి కాతతో పచ్చని ప్రకృతి నవ్వే వేళ కొత్త ఉదయం వెలిగే ఈ వేళ ఉగాది ఉగాది శుభాకాంక్షలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదా ఉగాది పచ్చడిలోని ఆరు రుచులే మన జీవిత సారమునే తెలుపులే నూతన పంచాంగ శ్రవణంతో పచ్చని ప్రకృతిలా కొత్త ఆశలతో జీవితం చిగురించాలి కొత్త ఉదయంతో మన జీవితమంతా వెలుగులు చిందాలి ప్రతి ఇంట ఆనందం నింపాలి పల్లె వీధుల్లో పండుగ రంగులే పిల్లల నవ్వుల్లో మధుర స్వరాలే మామిడి తోరణాలు మంగళ దీపాలే మనసుల మధ్య ప్రేమే పూలవానలే ఉగాది వచ్చింది ఆనందం తెచ్చింది మన సంస్కృతికి అందం చూపింది ఉగాది ఉగాది శుభాకాంక్షలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదా
కాలగర్భము దాచుకున్నది ఎన్నో జన్మలు, కొత్త ఆశలు పురుడోసుకున్నవి చేసిన కర్మలు. కాలగర్భము దాచుకున్నది ఎన్నో జన్మలు, కొత్త ఆశలు పురుడోసుకున్నవి చేసిన కర్మలు. రాలిన ఆకుల బాధలు మరిచెను ఊగే కొమ్మలు, పూసిన పూతకు ఊసులు నేర్పెను నూతన రెమ్మలు. వేదాంతపు వేడుక చేసుకుంది ఉగాది, ఆనందపు నలుగు పూసుకుంది ఉగాది. వేదాంతపు వేడుక చేసుకుంది ఉగాది, ఆనందపు నలుగు పూసుకుంది ఉగాది. ఊహల కొలుపు తీర్చుకుంది ఉగాది, ఆఖరి గెలుపు నేర్చుకుంది ఉగాది. ఆది అంతం ఎరిగిన పాఠం ఉగాది, ఏది సొంతం లేదని చెప్పెను ఉగాది. ఉగాది మార్కండేయ ముందుగా సమాజ బాంధవులకు ఇవ్వండి ప్రజలందరికీ కూడా శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి హిందూ ధర్మం ప్రకారంగా, హిందూ సంస్కృతి ప్రకారంగా ఈ యొక్క ఉత్సవాలు, పండుగలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అఖిల పద్మశాలి సమాజం భీవండి ద్వారా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉగాది ఉత్సవాలు శ్రీ మార్కండేశ్వర మందిరంలో చాలా ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా, ఈరోజు కూడా ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు, అదేవిధంగా మన యొక్క సమాజ పెద్దలు, పెద్ద మనుషులు, కమిటీ మెంబర్లు, ట్రస్టీలు, అన్ని పదాధికారులందరినీ కూడా మనము గౌరవించుకునే ఒక గొప్ప సంస్కారము ఉంటుంది. అదే సంస్కారాన్ని ఈరోజు కొనసాగిస్తూ మనము ఈరోజు అందరి పెద్దలందరికీ కూడా మనము గౌరవంగా వారికి సత్కారం చేయడం జరిగింది. అదేవిధంగా షడ్రుచుల ఉగాది పచ్చడి కూడా అందరూ స్వీకరించినారు. మరియు సాయంత్రం కూడా ఒక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అందరికీ మరొకసారి ఈ యొక్క పండుగ నూతన వర్షం ప్రతి ఒక్కరి యొక్క అభిలాషలు నెలకొలవాలని, నెరవేర్చాలని ఆ యొక్క భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై మార్కండేయ.